పోలింగ్ సరళిని ఎలక్షన్ ఆఫీసులో వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం కమిషన్ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ ఫేజ్ పోలింగ్ జరుగుతూ ఉంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ప్రజెంట్ మనం వెబ్కాస్టింగ్ రూమ్లో ఉన్నాము. ఎన్నికల అధికారులు వెబ్కాస్టింగ్ అంతా కూడా పరిశీలన చేస్తూ ఉన్నారు. ఉదయం నుంచి జరిగినటువంటి పోలింగ్ సరళికి సంబంధించినటువంటి అంశంలో ఎక్కడెక్కడ ఎలాంటి అంశాలు ఉన్నాయన్నటువంటి విషయం తెలుసుకుందాం. మనతో పాటు పంచాయతీరాజ్ సెక్రటరీ సృజన ఉన్నారు. మేడం చెప్పండి, కమిషనర్ ఉన్నారు. చెప్పండి మేడం, ఎట్లా జరుగుతుంది పోలింగ్? ఉదయం నుంచి కూడా 7 గంటలకే ఈరోజు పోలింగ్ స్టార్ట్ అయిపోయిందండి. మనకు ఉండే అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా మేము ఇక్కడ కంట్రోల్ రూమ్ నుంచి ఎక్కడ జరుగుతుందా, స్టార్ట్ అయిందా, అందరూ సెట్ చేసుకున్నారా, లైన్లో ఉన్నారా, క్రౌడింగ్ అవుతుందా, అసలు రావట్లేదా, ఎవరన్నా ఆపుతున్నారా, ఆపే అవకాశం అలాంటివి ఉన్నాయా లేవా అనేవి కూడా మేము ఇక్కడ నుంచి మానిటర్ చేస్తున్నాం. ప్రధానంగా మాకు ఇక్కడ అన్నీ కూడా సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్స్నే మేము ఇక్కడ స్క్రీన్లో పెట్టుకుని చూస్తున్నాము. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఇప్పటివరకు ఎక్కడ డిస్రప్షన్స్ కానీ ఏవి రిపోర్ట్ అవ్వలేదు. ఒకళ్ళిద్దరూ మా ఓటు ఉన్నది లేదు అనే ఇండివిజువల్ కంప్లైంట్స్ ప్రతి ఎలక్షన్లో ఉన్నట్టుగానే ఉంటాయి, కానీ దానివల్ల ఎక్కడ ఎలక్షన్ ఆగిపోవటం కానీ, జరగకపోవటం కానీ, రానివ్వకపోవటం కానీ అలాంటివి ఏవి ఇప్పటివరకు రిపోర్ట్ అవ్వలేదు. 11 గంటల వరకు మేము అంచనా తీసుకుంటే 50 నుంచి 60% మధ్యలో ఇంకా రిపోర్ట్ పూర్తి అవ్వాల్సిన ఉంది. చాలా జిల్లాలు 60% దాటిన వాళ్ళు, 50% దాటిన వాళ్ళు ఉన్నారు. సో ఆశాజనకంగా జరుగుతోందండి. పోయినసారి కంటే కూడా ఇంకా ఎక్కువ స్థాయిలో పోలింగ్ జరగాలని మేము ఆశిస్తున్నాం. దానికి తగిన ఏర్పాట్లే చేయడం జరిగింది. ఇప్పటి వరకు జరుగుతున్న సరళి చూస్తుంటే అది జరుగుతుందని అనిపిస్తుంది. ఫస్ట్ 1 అవర్లో ఈ బ్యాలెట్ పేపర్లలో ముద్రలు తప్పు పడ్డాయన్నటువంటి కంప్లైంట్స్ ఏమైనా వచ్చాయి మేడం? నాకు 1-2 చోట్ల మా దృష్టికి వచ్చాయి. అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక కంప్లైంట్ వచ్చింది. అది కలెక్టర్ గారు చూస్తారు. అది నిజమైతే, నిజం కాకపోతే జరిగిపోతుంది. నిజమైతే, నిజంగానే తప్పు జరిగితే వాళ్ళకి అలొకేట్ చేసిన సింబల్ అది కాకుండా అలా వచ్చింది, అది ఎంక్వైరీలో తెలుస్తుంది. నేను ఇక్కడ సమాధానం చెప్పలేను. నిజమైతే పోలింగ్ ఆపాల్సి వస్తే ఆపుతారు అక్కడ. సో దాన్ని బట్టి, ఎంక్వైరీని బట్టి, రిపోర్ట్ని బట్టి కలెక్టర్ గారు నిర్ణయం తీసుకుంటారు. వారికి కావాల్సిన సూచనలు మేము కూడా చేయడానికి మేము ఎప్పుడు అవైలబుల్గానే ఉంటామండి. బట్ మేజర్ డిస్ట్రప్షన్స్ ఎక్కడా లేవు. కంప్లైంట్స్ ఉన్నాయి, ఎంక్వైరీ జరిగి అవి సీరియస్ కంప్లైంట్సా, నిజమైన కంప్లైంట్సా అనేవి చూసుకుని తగు చర్యలు ఉంటాయండి. ఇందాక ఒక కంప్లైంట్ వచ్చింది, శంషాబాద్ దగ్గర ఓటు వేసేందుకు వచ్చినటువంటి వ్యక్తి బ్యాలెట్ పేపర్ను చింపేసి వెళ్తున్నటువంటి అంశాన్ని చూసాం. దాని మీద ఎట్లా ఉంటుంది? అది కూడా రిపోర్ట్ చూసి తెప్పించుకుంటామండి. అది క్రిమినల్ అఫెన్స్ అండి. ఇట్ మ్యూటిలేటింగ్ మై పోలింగ్ మెటీరియల్ ఈజ్ ఆల్సో క్రిమినల్ అఫెన్స్. దానికి తగిన చర్యలు, ఎంక్వైరీ చేసి తప్పు చేసిన వాళ్ళు ఉంటే నిజంగానే డెలిబరేట్గా చేస్తే చర్యలు ఉంటాయండి. మొత్తం 3800కు పైచిలకు విలేజెస్లో పోలింగ్ జరుగుతుంది. అన్ని చోట్ల ప్రశాంతంగానే ఉందా? 1 తర్వాత ప్రాసెస్ ఏంటి? అన్ని చోట్ల ప్రశాంతంగానే జరుగుతుందండి. నేను ఇందాక చెప్పినట్టు ఎక్కడ డిస్రప్షన్స్ కానీ, ఆపినట్టు కానీ, రానివ్వట్లేదని కానీ అలాంటి ఇప్పటివరకు మేజర్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏవీ లేవు. 1 గంటకి పోలింగ్ ఆగిపోయే ముందు మనం 12 గంటల నుంచి ఎవరైతే ఆల్రెడీ లైన్లో ఉన్నారో వాళ్ళకి స్లిప్లు ఇవ్వడం జరుగుతుంది. స్లిప్పులు తీసుకున్న వాళ్ళందరూ అయిపోయేంత వరకు కూడా పోలింగ్ జరుగుతుంది. తర్వాత వెంటనే కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుందండి. ఇది మొత్తానికి ఇప్పటి వరకు ప్రశాంతంగా, చెదురు మదురు ఘటనలు 1-2 చోట్ల మినహాయిస్తే ప్రశాంతంగానే పోలింగ్ జరుగుతుంది అంటూ ఎన్నికల అధికారులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెంకు సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్ ముద్రలకు సంబంధించి కంప్లైంట్ వచ్చింది. దాని మీద జిల్లా ఎన్నికల అధికారి తదుపరి చర్యలు మొదలుపెట్టారు. ఇన్ కేస్ అది అక్కడ ముద్రణ తప్పు జరిగినట్లయితే ఎన్నికలు ఆపేటువంటి అవకాశం ఉంటుంది. అది విచారణ జరుగుతుందంటూ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితులు. ప్రజెంట్ వెబ్కాస్టింగ్ ప్రశాంతంగానే జరుగుతుంది, ఎన్నికలు కూడా ప్రశాంతంగానే జరుగుతుంది. దాదాపు 60% పైగానే పోలింగ్ నమోదైనట్లుగా ఎన్నికల అధికారులు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్టు వినోద్తో శేఖర్, సాక్షి టీవీ వెబ్కాస్టింగ్ నుంచి. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 52% పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచి క్యూ లైన్లలో బారులు తీరిన ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఓట్లు వేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఘర్షణ వాతావరణం లేకుండా పోలీసులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహిస్తున్నారు అధికారులు. నిజామాబాద్ జిల్లా జనకంపేట గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పరిశీలించారు. అలాగే నిర్మల్ జిల్లా కడెంలో పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో పాటు ఏఎస్పీలు రాజేష్ మీనా, ఉపేందర్ రెడ్డి పరిశీలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. అయితే వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో అధికారులు విఫలమయ్యారని ఓటర్లు విమర్శిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని 21 గ్రామ పంచాయతీలకు పోలింగ్ కొనసాగుతోంది. 21 సర్పంచ్ స్థానాలతో పాటుగా 190 వార్డు మెంబర్ల ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్, నవాబ్పేట మండలాల్లోని
పలు గ్రామాల్లో పోలింగ్ సజావుగా జరుగుతోంది. స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తన స్వగ్రామం రంగారెడ్డిగూడలో కుటుంబంతో కలిసి ఓటు వేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ డివిజన్లోని 5 మండలాల్లో కరమేరి, వాంకిడి, జైనూర్, లింగాపూర్, సిర్పూర్ అర్బన్లో మొత్తం 106 సర్పంచ్, 327 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లు క్యూ లైన్లలో పెద్ద ఎత్తున బారులు తీరారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. వాంకిడి మండల కేంద్రంలోని పోలింగ్ సెంటర్ను జిల్లా ఎస్పీ నిఖితా పంత్ సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు జెడ్పీహెచ్ఎస్ ఎడ్యుకేషన్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద తోపులాట జరిగింది. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎన్నికల గుర్తు చూపిస్తూ ప్రచారం చేయడం వివాదానికి దారితీసింది. పోలీసులు చెప్పినా వినకపోవడం ఇరు వర్గాల మధ్య తోపులాటకు దారితీసింది. చివరకు సిఐ నాగరాజ్ ఆధ్వర్యంలో పోలీసులు వారిని పోలింగ్ కేంద్రం పరిసరాల నుంచి బలవంతంగా పంపించేశారు. ఓకే